మామూలుగా స్పోర్ట్స్ డ్రామా అంటే మనకు తెలుసు. ఒక అండర్ కరెంట్ మెసేజ్, భారీ ఎమోషన్స్, సక్సెస్ కోసం పడే స్ట్రగుల్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ సినిమా మాత్రం వాటన్నిటికి డిఫరెంట్. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లస్ ఫుల్ టైమ్ ఫన్. కథేంటంటే, అలప్ పూజ నుంచి వచ్చిన 6 ఆకతాయి కుర్రాళ్ళు. వీళ్ళలో షణ్వాస్ తప్ప మిగిలిన వాళ్ళంతా 12థ్‌లో ఫెయిల్ అవుతారు. డిగ్రీ ఎగ్జామ్‌కి ఎంట్రన్స్ ఉండదు. సో, పర్సనల్ సెట్టింగ్స్‌లో అడ్మిషన్ లభించదని తెలిసిన తర్వాత, అరే! స్పోర్ట్స్ కోటా ఉంది కదా అనే ఆలోచనతో బాక్సింగ్‌లోకి ఎంట్రీ ఇస్తారు. ఆలపజాలో ఉన్న జింకానా అకాడమీలో ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారు. అక్కడ కోచ్ యాంటోనీ జోషువా సీరియస్ ఫేస్‌తో వేరే లెవెల్ ట్రైనింగ్ ఇస్తాడు. ఫస్ట్‌లో ఓ ప్లేస్ బాక్సింగ్ ముచ్చటలాగా కనిపించిన వీళ్ళకి తర్వాత కోచ్ చుక్కలు చూపిస్తాడు. కానీ వాటిని తట్టుకుంటూ చివరికి లోకల్ పోటీలో గెలిచి స్టేట్ పోటీల వరకు వెళ్తారు. కానీ అసలు ట్విస్ట్ అక్కడే ఉంటుంది. అందరూ ప్రొఫెషనల్స్. పక్కా ట్రైనింగ్‌తో ఉండే వాళ్ళతో ఫైట్ అంటే వీళ్ళకి ఎదురయ్యే చిల్లర కష్టాలు చూసి మనకి కడుపుబ్బా నవ్వొస్తుంది. కానీ అదే ప్రయాణంలో ఈ జోజో గ్యాంగ్ ఏం నేర్చుకుంది? వాళ్ళు నిజంగా గెలిచారా? లేదంటే ఓడిపోయినా ఏం సాధించారు అన్నది అసలైన హార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇక సినిమా ఎలా ఉందంటే, మామూలు స్పోర్ట్స్ డ్రామాలా బోర్ కొట్టే ఎమోషనల్ ట్రాక్ ఎక్కడా లేదు. ఇది ఖచ్చితంగా ఒక ఫన్నీ స్పోర్ట్స్ డ్రామా. ఫస్ట్ హాఫ్‌లో హీరోల ఫెయిల్యూర్స్, వాళ్ళ అల్లర్లు, అమ్మాయిలతో ఫన్ను, కోచ్‌తో చుక్కలు, బాక్సింగ్ ఎంట్రీ ఇవన్నీ కూడా నవ్వించడానికే ఉన్నాయి అన్నట్టు బావుంటది. కానీ అసలైన కథ మాత్రం స్టేట్ బాక్సింగ్ పోటీలోకి వెళ్ళిన తర్వాతే స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ ఫుల్ ఫన్నీగా బాక్సింగ్ ఎపిసోడ్‌తో నిండిపోయింది. జోజో గ్యాంగ్ ఒక్కొక్కరిని బాక్సింగ్ రింగ్‌లోకి తీసుకువెళ్తూ వచ్చే థీమ్ సాంగు, ప్రతి గ్యాంగ్ మెంబర్ పోటీకి వెళ్లి ఒక పంచ్ పడగానే నాకౌట్ అవ్వడం, స్టేజ్ మీద పడిపోవడం ఇదంతా కూడా చాలా ఫన్నీగా, చాలా కామెడీగా ఉంటది. కానీ చివర్లో షిఫాస్ అలీ ఒక విన్నింగ్ పంచ్ ఇస్తాడు. అక్కడి నుంచి కథకి కాస్త సీరియస్ టచ్ వస్తుంది. ఈ ప్రయాణంలో ఉన్న స్నేహము, క్రమశిక్షణ, జీవిత విలువలు అందరూ తీసుకోవచ్చు. కానీ క్లైమాక్స్ మాత్రం అస్సలు ఊహించని వేలో వెళ్ళిపోతుంది. బాక్సింగ్ రింగ్‌లో కాకుండా ఒక థ్రిల్లింగ్ ఫైట్ బయట మైదానంలో జరుగుతుంది. అది కూడా చాలా బావుంటది. ఇక ఆర్టిస్ట్‌ల పెర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే, జోజో జాన్సన్ పాత్ర చేసిన నటుడు నస్రిన్ భలే కామెడీ టైమింగ్ అమాయకంగా నవ్విస్తాడు. ఇక షిఫాస్ అలీ, డీజే జాను, షానవాసు వీళ్ళంతా సినిమా హైలైట్ అనొచ్చు. కామెడీని అందరికన్నా బాగా చేశారు. కోచ్ యాంటోనీ జాషువా పాత్రలో లక్ష్మణ్ చివర్లో ఎమోషనల్ సీన్స్‌లో బాగా ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ పాత్రలో ఉన్నా కూడా కథలో పెద్దగా ప్రాధాన్యత ఉండదు. సో, ఓవరాల్‌గా జిమ్‌ఖానా స్టార్టింగ్‌లో ఒక జోక్‌లాగా స్టార్ట్ అయిన ఈ జర్నీ చివరికి మనసుకి హత్తుకునేలా ఉంటుంది. ఫన్నీగా బాక్సింగ్‌ని స్టార్ట్ చేసి జీవితానికి ఒక గమ్యం దొరికిన ఆరుగురి కథ ఇది. సో, ఇలాంటి సినిమాలు అసలు మిస్ అవ్వకూడదు. సో, లో ఎక్స్‌పెక్టేషన్స్‌తో చూస్తే తప్పకుండా సర్ప్రైజ్ అవుతారు. సో, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ రివ్యూ గైస్. ఒకవేళ మీరు గనుక ఈ సినిమా చూసుంటే మీకెలా అనిపించిందో మీ ఒపీనియన్స్‌ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అండ్ ఈ రివ్యూ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి ఇలాంటి మరిన్ని మంచి మూవీ కంటెంట్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్స్‌ని ఆన్‌లో పెట్టుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.